హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడ వచ్చి మా పిల్లల కోసం నేను నువ్వులతో చిప్స్ అయితే ప్రిపేర్ చేశానండి. టేస్టీగా, అంటే చాలా రోజుల తర్వాత అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను. వాళ్ళకి ఎలాగో హాలిడేస్ వచ్చినాయి కదండి, తినడానికి ఏవో ఒకటి ఉండాలి కాబట్టి నేనైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే ఉపయోగించి అయితే చేశాను. గోధుమ పిండితో హెల్తీ కదండి, అందుకని కావాలితే మీరు ఈ ప్లేస్లో బియ్యం పిండి కూడా ఉపయోగించవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండితో అయితే నేను ప్రిపేర్ చేశానండి. నువ్వులేసి చాలా టేస్టీగా, చాలా సింపుల్గా. ఇక్కడైతే నేనైతే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దీంట్లోకి అంటే మీరు క్వాంటిటీ ఎంత వేసుకోవాలనుకుంటే అంత. నేను ఇక్కడైతే కొంచెం తక్కువనే తీసుకున్నానండి. తర్వాత దీంట్లోని వామ్ అయితే తీసుకున్నాను, డైజెషన్కి మంచిది కాబట్టి. తర్వాత కొంచెం జీలకర్ర, అంటే ఒక హాఫ్ స్పూను, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఏమో సాల్టు. పసుపు అయితే యాడ్ చేయలేదండి, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. దీంట్లో మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఓన్లీ కరివేపాకు ఒక్కటే యాడ్ చేశాను. ఒక్కసారి మనం వేసుకున్న తర్వాత ఇవన్నీని ఒకసారి అయితే కలుపుకోవాలండి. మొత్తం అంతా ఈ పొడికి ఎంత కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను నువ్వులతో అన్నాను కదండి, నువ్వులు మామూలుగా మా పిల్లలు అయితే తినరండి అసలు. అందుకే ఇలా చిప్స్ చేసినప్పుడు నేను ఇలా ఉపయోగిస్తూ ఉంటాను. నువ్వులు అనేది హెల్త్కి చాలా మంచిది కదండి. తెల్ల నువ్వులు అయితే నేను యూస్ చేశానండి. ఇక్కడ మా పిల్లలు అయితే అసలు తినరు, అందుకని ఇలా చిప్స్ లాంటివి ఇలాంటివి ప్రిపేర్ చేసినప్పుడు మనం చక్కగా దీంట్లో వేసేస్తే వాళ్ళు ఈజీగా తినడానికి బాగుంటుంది కదండి. అందుకని దీంట్లోనే వేసేసాను. వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని, తర్వాత మళ్ళీ దీంట్లో మనం ఒక 4-5 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసాను. నెయ్యి అంటే తినని వాళ్ళైతే ఆయిల్ వేసుకోండి. అంటే మనకి నెయ్యి అనేది, నెయ్యి కూడా మంచిదే కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఇక్కడైతే నెయ్యి ఉపయోగించాను. దీని ప్లేస్లో మీరు ఆయిల్ వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం పిండికంతా కూడా చాలా బాగా కలిసేంత వరకు కూడా చేతితో చక్కగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన నెయ్యి అంతా కూడా పిండికి బాగా కలవాలి కాబట్టి. ఇక్కడ చూసారండి, ఇక్కడ నేను ముద్ద చుట్టకుండానే ఇలా ముద్ద లెక్క అయిపోతుంది. అంటే అలా అవ్వాలి, మనం నెయ్యి వేసిన తర్వాత పొడి అనేది, పిండి అనేది లేకపోతే మనకి చిప్స్ అనేది చాలా బాగా వస్తాయండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేనైతే మొత్తం మిశ్రమం అంతా కూడా చక్కగా పిండికి బాగా కలిసేంత వరకు కలిపేసుకున్నానండి ఇక్కడ. తర్వాత దీంట్లో మనం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని మొత్తం కూడా ముద్దలాగా కలుపుకోవాలి. అంటే మరీ పలచగా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కలుపుకోకూడదండి. చక్కగా మీడియం సైజులో కలుపుకోవాలి. మరీ మెత్తగా అయినా మనకి అంటుకుపోతుంది, లేదా గట్టిగా అయినా చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా చక్కగా మీడియం సైజులోను మెత్తగా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్, నేనైతే ఇక్కడ 1 అవర్ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టి, వెంటనే కూడా చేయకుండా ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ మనం పక్కన పెట్టుకుంటే మనం వేసిన ఆ నువ్వులు మసాలా అంతా కూడా దీనికి కలుస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను దీని ప్రాసెస్ అనేది మీకు చూపిస్తున్నానండి. మనం చూసారండి, చాలా సాఫ్ట్గా వచ్చింది, మెత్తగా చక్కగా. ఇక్కడైతే మనం చపాతీ చేసుకునేలాగా చేసుకోవడమేనండి. ఇక్కడ నేనైతే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను పిండి. తర్వాత మనం కట్ చేసుకున్న తర్వాత చిప్స్ మనం వేసుకోవడానికి ప్లేటు, నైఫ్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకసారి మనం పిండిని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఒక 1 అవర్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి, మళ్ళీ అంతా కూడా కలిసేంత వరకు ఒక్కసారి మనం పిండిని అనేది చక్కగా కలుపుకోవాలండి చేతితోటి. ఇక్కడ నేనైతే అలాగే చేస్తూ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ మనం చిన్న ముద్ద తీసుకొని చపాతీ పీట మీద మనం ఇక్కడ చపాతీలాగా చేసుకోవాలి. ఇక్కడ అంటే మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలండి, మరి పలచగా కాకుండా. ఇక్కడ నేనైతే అలాగే చేసుకున్నాను. తర్వాత నైఫ్ తోటి మనం వీటిని అయితే కట్ చేసుకోవాలి. అంటే మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మామూలుగానే చిప్స్ లెక్క కట్ చేసేసాను. చాలామంది డైమండ్ లెక్క, అంటే వాళ్ళకి నచ్చిన విధంగా కట్ చేసుకుంటారు కదా, నేనైతే అలా ఏమీ కాదండి, నేను నార్మల్గానే ఇక్కడ కట్ చేసేసాను. చూసారండి, ఇలా కట్ చేసుకున్నాను నేనైతే. నాకైతే ఇలా సరిపోతుంది, చాలా కరెక్ట్గా వచ్చినాయి. చూసారండి, మనం కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసేసుకుంటామేనండి మొత్తం అన్నీ కూడా.
మనకి ఇవైతే అంటుకోవండి. ఎందుకంటే మనం దీంట్లో నెయ్యి అది వేసాం కదా! అంటుకోవడం అనేది ఉండదు మనకి చక్కగా. చాలా బాగా వచ్చినాయండి. కావాలితే దీనిపైన మీరు మళ్ళీ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేనైతే నువ్వులు ఫస్ట్ ఎక్కువనే వేసాను కాబట్టి ఇంకైతే నేను వేయలేదు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి నేను. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ చిప్స్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. మనం వెంటనే వేసేసుకుంటే ఇవి ముద్దలాగా అయితే అవ్వవండి, చక్కగా ఉబ్బుతాయి. ఎందుకంటే మనం బబుల్స్ లాగా వస్తాయి. ఎందుకంటే నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి చక్కగా చూసారండి వాటంతట అవే మనకి ఆయిల్లో వేయగానే విడిపోతాయండి. ఇవైతే నేను వేసుకున్నాను. మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, అంటే ఒక పక్క మాడిపోయినట్టు, ఒక పక్క ఉడికినట్టు, ఒక పక్క ఫ్రై అయినట్టు ఉంటే అలా కాకుండా మనకి అన్నీ కూడా సమానంగా ఫ్రై అయ్యేలాగా సిమ్లీలో వేసేసిన తర్వాత సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఇక్కడ చక్కగా ఫ్రై అవుతాయి. చూసారండి, ఈ కలర్లో ఫ్రై అవుతే సరిపోతుంది. తర్వాత పిల్లలకి కొంచెం ఉప్పుగా కారం కారంగా ఉండడం కోసం నేను కొంచెం ఉప్పును కారం కలుపుకున్నానండి. ఎందుకంటే మనం చిప్స్ చేసుకున్న తర్వాత దానిపైన వేసుకుంటే అంటే మనం వేడివేడిగా తీసినప్పుడే మనం కారం కూడా జిమ్మేసుకుంటే దానికి కారం అనేది కలుస్తుందండి చక్కగా చిప్స్కి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మనం చిప్స్ అనేది ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయండి. చక్కగా నువ్వులు అన్నీ వేసాం కదా, హెల్దీ కాబట్టి. అది కూడా గోధుమ పిండితో చేసాం కాబట్టి మంచిగా ఈ హాలిడేస్లో పిల్లలకి తినడానికి బాగుంటాయి. పెద్దవాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి. అంటే ఆఫ్టర్నూన్ కాఫీ టీ తాగే టైంలో ఇలాంటివి తినడానికి చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా చాలా బాగా వచ్చినాయండి. చూస్తున్నారు కదా, ఫైనలీ గోధుమ పిండితో చిప్స్ అనేది నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. నేను చేసిన ఈ చిప్స్ అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే మీరైతే కామెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో నాకైతే వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. నేను చేసిన ఈ గోధుమ పిండితో నువ్వులు చిప్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.